కృష్ణారావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పలాయనదనం పాటిస్తోందని, అసెంబ్లీ సెషన్ను బాయ్కట్ చేయడం పలాయన వాదమేనని అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరిగితే మీ బండారం బయటపడుతుందనే బాయ్కట్ డ్రామా పేరుతో పారిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మైకు స్పీకర్ గారు ఇవ్వలేదనేటువంటి నిపం పెడతా ఉన్నా కదా హరీష్ రావు, నువ్వే ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా 2018 సంవత్సరంలో. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ అలంపూర్ శాసనసభ్యుడు కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన నెపం పైన మొత్తం టోటల్ గా వాళ్ళ టర్మునే సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ రోజు జరిగినటువంటి చర్చలో భాగంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ రివర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దానిపైన స్పీకర్ మైక్ ఇవ్వలేదని ఈ సెషన్ మొత్తం బైకాట్ చేస్తాను అంటే ఎక్కడనే ఏమాత్రం పొంతన ఉందా? గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికే ఆనాటి స్పీకరు మల్సునాచారి గారు ఎన్నో సందర్భాలలో మైక్ ఇవ్వని పరిస్థితి ఉంది. కృష్ణా జలాలపైన పాలమూరు జలాలపైన మీరే బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తే సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, నిధులు ఏం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడతాని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజున